యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం థియేటర్స్లో రన్ అవుతూ ఉన్నప్పుడు పోస్టర్ కలెక్షన్స్తో పండగ చేసుకునేవారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. చివరకు ఫుల్ రన్ కలెక్షన్ పోస్టర్ 509 కోట్ల పోస్టర్ రిలీజ్ చేయడంతో ఆ పోస్టర్ కలెక్షన్ల ప్రవాహం ఆగింది. అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ కలెక్షన్స్ను ఫేక్గా కొట్టి పారేశారు. యాంటీ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాలు తెలియజేసిన సమాచారం మేరకు దేవర ఫుల్ రన్ కలెక్షన్స్ 350 నుంచి 360 కోట్లు ఉంటాయి. దేవర విషయం అటు ఉంచితే డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్స్లో రిలీజ్ అయిన పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్తో దూసుకుపోతోంది. 4 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 829 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన పుష్ప 2 3వ రోజు కలెక్షన్స్తో దేవర ఫుల్ రన్ 509 కోట్ల రూపాయల పోస్టర్ కలెక్షన్స్ను దాటేసింది. కాగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నట్లుగా దేవర 509 కోట్ల రూపాయల పోస్టర్ కలెక్షన్స్ ఫేక్ అయినట్లయితే ఆ ఫేక్ కలెక్షన్స్ కూడా పుష్ప 2 3వ రోజు కలెక్షన్స్తో కొట్టేసింది. ఇకపోతే పుష్ప 2 5వ రోజు కలెక్షన్స్తో కానీ తప్పితే 6వ రోజును కానీ 1000 కోట్ల మార్కును బ్రీచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. కాగా పుష్ప 2ను డైరెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు ఫ్రీ అవడంతో అతి త్వరలోనే RC-17 ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్న ఈ పీరియాడిక్ ఫిల్మ్ షూటింగ్ ఫిబ్రవరి 2025లో ప్రారంభం కానుంది.